ఎట్లా బతుకుతారు? అమ్మా ఎక్కడ మీది ఎవరు? మాది హుస్నాబాద్, ఆ, నెడ్జాపురం. ఆ, ఇక్కడ రామనగర్ లో ఉంటాం. ఆ. ఉమ్. ఫ్రీ బస్ అనేది మీకు గవర్నమెంట్ ఇస్తుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా. ఇట్లా ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటిదమ్మా? సంతృప్తిగా ఉన్నారు? ఇంకేమైనా కావాలా? ఏం కావాలి? ఇక మీ మేము పని చేసేటోళ్ళు డబ్బులు ఇస్తాం, మేము ఇంకా మంచిగా ఓటు వేస్తాం, హుషారు వచ్చి ఇస్తాం. కానీ మాకు ఏమి ఇస్తారు సారు? పైసలు ఇస్తేనే ఇస్తారా ఓటు? అంతే మరి ఇస్తారు. ఇప్పుడు అప్పుడు ఒట్టిగా ఎందుకు ఇస్తారు? అప్పుడు మాకు మొక్కిరు, ఇప్పుడు మీకు మొక్కినా మాకు కాంతలేరు. మరి ఆ పరిస్థితి ఎట్లా? గవర్నమెంట్ నుండి పనులు చేయించుకోవాలి. సంక్షేమ పథకాలని 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అమ్మా. నౌకరీ ఉన్నోళ్ళే ఎక్కువ నౌకరిస్తాడు గవర్నమెంట్ సారు. మన గరీబ్ వాళ్ళకి ఇస్తే మేము యా చేసుకుంటాం కదా, కష్టం చేసి బతికేటోళ్ళం. ఇప్పుడు ఆటోలకు ఫ్రీ, ఇప్పుడు బస్సు ఫ్రీ చేసిండు. ఆటోలు గరీబ్ వాళ్ళు ఉంటారు, పిల్లలు పెళ్ళాలు ఎట్లా బతుకుతారు? వాళ్ళ పిల్లలు జల్లెలు ఎట్లా బతుకుతారు? చెప్పండి, మీరే చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉన్నదమ్మా? సంతృప్తిగా ఉన్నారా? ఏం చదువుది? మేము పని చేసేసి సత్తనం సారు, మాకేముంది? కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి 3 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ఇళ్ళల్లో ఎవరు? ఆయన ఉన్నోళ్ళే మంచిగా పెట్టినాం. కేసీఆరే మంచోడు, కేసీఆరే మంచివాడు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా నడిచింది, కానీ ఇప్పుడు అన్ని రేట్లు పెంచిండు. మాకు ఏం లేదు, అన్ని రేట్లు పెంచిర్రు. పనులు కూడా చక్కగా దొరుకుతాయి. మా బతుకు ఎట్లా? మా పరిస్థితి ఎట్లా చెప్పండి? ఘోరంగా ఉంది పరిస్థితి, ఘోరంగా. ఈ కైకిలు చేసే బతుకుతున్నాం. ఏం లేదు. 2500 లేదు, ₹1 లేదు, అవే 2000. ఏమవుతుంది అందులో? ఒక పూల బాటిల్ వస్తలేదు, ఏమవుతుంది సారు? ఇప్పుడు మొగలు కూర్చుంటే ఒక పూల బాటిల్ వస్తలేదు, ఏం వస్తలేవు. ఏమొస్తుంది? ఏమత్తలేదు. ఏం కావాలి మహిళలకు? ఏమైతే బాగుంటది అనుకుంటారు మీరు? మరి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తారు మీరు? మాకు డబ్బులు ఇవ్వాలి, గరీబ్ కోసం డబ్బులు ఇవ్వాలి. కష్టం చేసి బతికేటోళ్ళకు. గవర్నమెంట్ ను కష్టం చేసి బతుకుతున్నాం కదా, ఆ సుంటోళ్ళు మా గరీబోళ్ళకి ఇస్తే ఆదుకోవాలి. అయితే అది ఒక పద్ధతి, అది ఒక లెక్క. ఇప్పుడు జాబ్ ఉన్నోళ్ళకి ఇంకా పెంచుతారు, మా గరీబోళ్ళ సుంటికి ఇస్తే మేము యాడ్ చేసుకుంటాం. మంచి చేసిండు సారా అని మాకు కూడా ఖుషిగా ఉంటది. అది బాధ మాది. పని అనేది కల్పియాలని అంటారు కదా, అంతే ఉండాలి మరి. మాకు అదే బాధ. ఏం రాలే సారు. 20 సంవత్సరాలు ఈడ కరీంనగర్ ఉండి ₹80 కాడ నుంచి ఉన్నాం. ఏం లేదు. మాకు ఇవ్వచ్చు కదా, మేము కష్టం చేసి బతికేటోళ్ళం. కిరాయి గట్టి సత్తున్నాం పని చేసి. ఏం లేదు. చేసినాం కానీ ఇతలేడు. ఏం చేయమంటాం? మీకు ల్యాండ్ ఉందా అన్నమాట? లేదు సార్, ల్యాండ్ లేదు. సరే సరే.